నేను చదువుతున్నా. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అక్కడ మనుషుడు, నేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించడమని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించాను. 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ సాయంకాల వేళ మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుని ద్వారా మమ్మలను లోకం నుండి ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా ఇచ్చిన మంచి వర్తమానం బట్టి స్తుతిస్తున్నాం. ఒక దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాలు పొందిన తర్వాత మేమేమవుతామనే సంగతి మరొకసారి తేటగా మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఆ దినము కొరకే ఎంతో భక్తిగా జీవించే కృపను ఈ భూలోకంలో మాకు దయచేయండి. యోబు లాంటి శ్రమలు మాకు లేకపోవచ్చు, కానీ యోబు లాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నటకు ఆశ దయచేయండి, అపేక్ష దయచేయండి. ఆయన శ్రమలు వచ్చితే ఎలాగ నిలబడాలో కూడా యోబులాగా మాకును నీ కృప దయచేయండి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించి గణపరచండి. ఈ సాయంకాల వేళ మాతో మాట్లాడమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసు క్రీస్తులో హెచ్చిస్తూ ఆయన నామములో వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరా సోదరీలారా, యోబు జీవితంలో జరిగిన పోరాటాలు, యుద్ధాలు వరుసగా దేవుని దాసులు ముగ్గురు వర్ణిస్తూ ఉండగా మనం వింటూ వస్తున్నాం. కాబట్టి నాకు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ కాలేజీలో నేను బోధిస్తూ ఉన్నప్పుడు, సో మోర్ దెన్ 5 years యోబు గ్రంథాన్ని విద్యార్థులకు బోధిస్తూ ఉండగా ప్రభు నాతో పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని పిల్లలకి వివరిస్తున్నప్పుడల్లా నా మనసులో ఒకటి తొలిచేది, నేను ఎందుకు యోబులాగా నా విశ్వాస జీవితంలో అలాగ నిలబడే శక్తి లేదనుకునేవాడిని. వాస్తవానికి పిల్లలకు బోధిస్తున్నా, టీచింగ్ చేస్తున్న బైబిల్ కాలేజీలో. మరి యోబు గ్రంథం 42 అధ్యాయాల్లో యోబు పోరాటం 3 భాగాలుగా చేసుకున్నాను. నేను ఉదయకాలం జస్ట్ మీతో పంచుకున్నా. ఆత్మీయమైన పోరాటంలో యోబు ఎలా నిలబడ్డాడు దేవుని కొరకు అనే సంగతి ఆలోచించి, మీరు ఎంతమంది ఆత్మీయంగా పోరాడుతున్నారో నాకు తెలియదు, ఐ డోంట్ నో. కానీ పోరాడే వ్యక్తి వేరుగా ఉంటాడు, యోబులాగానే ఉంటాడు. తన ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాడనే ఆ స్పర్శ కలిగినప్పుడు, లేదా ఆలోచన కలిగినప్పుడు దేవుని కొరకు జీవించాలని యోబులాగా రోషం వస్తుంది, ఆశ వస్తుంది, ఆసక్తి వస్తుంది. మనకు అది లేదు కాబట్టి మెకానికల్గా, అంటే ఒక యంత్రంలాగా ఏదో వచ్చాం, ఏదో విన్నాం, బాగా చెప్పారు
అని జస్ట్ ఒక మార్కులు వేసి వెళుతున్నారే తప్ప వాస్తవికంగా నేను ఎందుకు ఆత్మీయ పోరాటంలో లేను, ఒకవేళ ఉంటే ఎందుకు గెలవలేకపోతున్నానే ఆలోచన నీలో రాలేదంటే నువ్వు క్రైస్తవ సైనికునివి కాదు, సైనికురాలివి కాదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పిలాతు ఎదుట నిలబడ్డాడు. హలో వినండి బాగా. నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, నాకు అధికారం ఉంది నేను విడిపించడానికి అన్నాడు ఆయన. కానీ ప్రభు అన్నాడు, సో ఆ యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతుతో మాట్లాడుతూ 18వ అధ్యాయం 2 అధ్యాయంలో మాట్లాడుతూ నాకును సైనికులు ఉన్నారు అన్నాడు. అన్నారు, నాకు సైనికులు ఉన్నారు. కానీ నా సైనికుల్లో ఒకడేమో అబద్ధికుడు పేతురు అని చెప్పాడు, అది మనకు తెలుసు. ఒకడేమో మోసం చేసి నన్ను అప్పగించాడు, నా సైనికులంతా నన్ను విడిచి వెళ్ళారు. నేను పరలోక సైన్యాధిపతి అయిన సైనికునిగా పిలాతుని ఎదుట నేను నిలబడి ఉన్నాను. వారి లాంటి సైనికుని కాదు నేను. సైనికుడు యుద్ధరంగంలోని పారిపోతే వాడి పిరికోడు అవుతాడు, వాడి నిజమైన సైనికుడు కాదు. నువ్వు నిజమైన సైనికుడివి, సైనికురాలివైతే సైన్యాధిపతి అయిన ప్రభు యొక్క పక్షంగా యోబులాగా పోరాడే జీవితం ఉండాలి. యోబులాగా దేవుని కోసం నిలబడే సాక్ష్యం ఉండాలి. అప్పుడు దేవుడు అపవాది ఎదుట, నీ పేరు నాకు తెలియదు, నీ ఇంటి పేరు తెలియదు, ఫలానా తాలూరి వారు ఈ గ్రామంలో నాకు నిలబడ్డారని అపవాదితో చెప్పగలిగే స్థాయికి ఎదగాలి. దేవుడు చెప్పాలి నీ గురించి. ఎక్కడ అపవాది ఎదుట రెఫర్ చేయాలి. ఈవిడ భక్తురాలండి, ఈయన భక్తుడని చెప్పాలి దేవుడు. అది చెప్పినప్పుడే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏదైనా బహుమానం దొరుకుతుంది. ఏది లేకుండా పరలోకానికి వచ్చావనుకో ఏదో ఒక మూలలో ఉంటావు. పరలోకానికి వస్తావు లేదనట్లేదు. ప్రభు రక్తంలో కడగబడ్డాం, ప్రభునందు విశ్వాసం ఉంచాం, బ్యాప్టిజం తీసుకున్నాం. కాబట్టి పరలోకములో ప్రభు కృపచేత ప్రవేశపెట్టబడ్డామే తప్ప మన భక్తి జీవితం కాదు, మన ఆత్మీయత కాదు. బట్ క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడిని పేరు పిలవాలి అంటే ఈ లోకంలో దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు ఎదుట? అపవాది ఎదుట సాక్ష్యం ఇవ్వాలి. ఫలానా తాలూరు వారండి, ఫలానా మురికిప్పుడు వారండి, పేర్లు జస్ట్ ఇంటి పేరు చెప్తున్నాను, పేర్లు చెప్పట్లేదు. మీరు మంచోరండి. మెరకపుల్లో ఉండే విశ్వాసులు క్రమంగా మందిరానికి వస్తారండి. టైం 9 అంటే 8:50కి ఈ హాల్ నిండిపోతుంది అని దేవుడు చెప్పాలి నీ గురించి. 8:50 కల్లా మందిరం నిండిపోతుందయ్యా అని దేవుడు చెప్పితే అప్పుడు మన భక్తి ఏమిటో రుజువు చేయబడతాయి. భక్తి రుజువు చేయబడకుండా వేషధారణ చేసే భక్తులు ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడైనా ఉంటారు. భక్తి ఉన్నట్టు ప్రదర్శిస్తాం మనం, ఆల్మోస్ట్గా లేని భక్తిని తెచ్చుకుంటాం. అమ్మో మామూలు కాదు. సేవకుల ముందైతే ఇక భక్తి ప్రదర్శన చేస్తాం. యోబు అలా చేయలేదు. యోబు ఎన్నడూ చేయలేదు. తన భక్తి ఏమిటో కుటుంబంలో చూపించాడు, స్నేహితుల మధ్య చూపించాడు, భార్య ఎదుట చూపించాడు. ఎంత భక్తిగా జీవించాడు, ఎంత భయముగా జీవించాడు. అందువల్లే ఆత్మీయమైన పోరాటంలో పోరాడే ప్రతి విశ్వాసి తను ఎవరితో పోరాడుతున్నాడో హలో నీ యొక్క శత్రుని ఐడెంటిఫై చేయాలి. అంటే శత్రువుని గుర్తించాలి. నీ శత్రువు ఎవరు? ఇక్కడ యోబుకి ప్రధానంగా 3 కనబడ్డారు. అపవాది కనబడింది ఒకేది, రెండవదిగా భార్య కనబడింది, స్నేహితులు కనబడ్డారు. పరోక్ష దాడి జరుగుతుంది యోబు మీద, ప్రత్యక్ష దాడి జరుగుతుంది. ఈ 2 దాడిలో యోబు దేవుని కొరకు నిలబడడం అనేది అసాధారణమైన ఒక ఇన్సిడెంట్గా చెప్పాడు.
అసాధారణమైన సంగతి. ఒక వ్యక్తికి బైబిల్ గ్రంథంలో 42 అధ్యాయాలు కేటాయించాడంటే అతని భక్తి ఎంతో గొప్పదండి. జస్ట్ ఒక పేజీ దేవుడు కేటాయించాలి నీకు, ఒక పేజీ. ఈయనకు 42 అధ్యాయాలు దేవుడు కేటాయించాడంటే నీ భక్తిని గురించి పరలోకంలో ఒక పేజీ అయినా రాస్తున్నాడా? తమ్ముడు, ఒక పేజీ అయినా రాయాలా? అంటే పలానా వారు టయానికి వస్తారండి. నాకు తెలిసిన ఒక వ్యక్తిని గురించి చెప్పి వెళ్తాను నేను. ఆయన మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేసేవాడు. కర్నూలు పట్టణంలో భార్య, 2 పిల్లలు. భక్త సింగ్ సంఘ ఆ సహవాసాన్ని చెందినవారు. మా పక్కింట్లో ఉండేవారు. ఇదే ప్రకాశం జిల్లాకు చెందినవారు. తోకపల్లి అంటే కుంట దగ్గర ప్రక్క ఊరిలో ఉండేవారు. ఆయన గురించి నేను ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, పిడుగులు పడినా, వర్షం పడినా, వరదలు ప్రవహిస్తున్న భార్యని వెనుక కూర్చోబెట్టుకొని 2 పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుంటూ 7 కిలోమీటర్లు దేవుని మందిరానికి వెళ్ళేవాడు. 7 కిలోమీటర్లు. అడిగాను, అంకుల్ ఆంటీని ఇంటి దగ్గర వదిలి పిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళొచ్చు కదా అంటే, అలా కుదరదు ప్రకాష్. ఒకవేళ నేను మందిరంలో ఉంటే, నా భార్య నా పిల్లలు ఇంట్లో ఉంటే, ఒకవేళ ప్రభు వస్తే దేవునికి నేనేమి సమాధానం చెప్పాలా? ఎవరికి? దేవునికి ఏం సమాధానం చెప్పాలా? నా కుటుంబాన్ని గురించి ఏం సమాధానం చెప్పాలి? నేను నా కుటుంబాన్ని గురించి దేవునికి ఏం జవాబు చెప్పాలా? కాబట్టి ప్రకాష్, వరదలు కురిసిన, నీటి ప్రవాహం ఎక్కువైనా, ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ దేవుని మందిరంలో నేను నా భార్య 2 పిల్లలము 10 నిమిషాలు ముందు ఉంటాం. అలాగనే ఉన్నాడు ఆయన, అలాగే జీవించాడు. ఈరోజు అతని గురించి నేను చెప్తున్నాను. లేడు ఆయన. భార్యను తీసుకొని సేవకి వెళ్ళాడు ఆయన. ఆలూరు దగ్గర పట్టణంలో సాతులూరుకి వెళ్ళాడు. అంటే ఇక్కడ నుంచి అనుకోండి, అక్కడ నుండి సేవ చేసి వస్తుండగా మార్గమధ్యంలో భార్య, ఏమండి కాస్త ఆపండి అన్నది. ఆపండి అన్నది. సరే ఆపాడు. ఎందుకో ఛాతీలో నొప్పి వస్తుంది, స్కూటర్లో ఉన్న నీళ్ళు ఇవ్వమన్నది. ఆయన స్కూటర్ ఆ డిక్కీ ఓపెన్ చేసి నీళ్ళు ఇస్తుంటే, ఏమండి అన్నది గట్టిగా. అలా తిరిగాడు. కార్డియక్ అరెస్ట్ అయి కుప్పకూలి చచ్చిపోయింది అక్కడే. రాత్రి 12 అయింది. అప్పటికే స్కూటర్ అక్కడే పెట్టి భుజం మీద శవాన్ని ఎత్తుకొని 2 పిల్లలు మందిరంలో ఒంటరిగా నిద్రపోతున్నారు. తలుపు తట్టాడు. పిల్లలు తలుపు తీశారు. డాడీ, మమ్మీకి ఏమైంది? ఏమైంది డాడీ? మమ్మీ మాట్లాడట్లేదేంటి? మమ్మీ లెగదా? మమ్మీ కళ్ళు మూసిందేంటి? యోబు కూడా అలాగనే వెళుతున్నాడు. యోబు అలాంటి పరిస్థితుల్లో వెళుతున్నాడు. స్ట్రగుల్గా ఉంది జీవితం. చెప్పడానికి సింపుల్గా ఉంది, ఇక్కడ సాధారణంగా ఉంది, వినడానికి ఇంప్రెషన్గా ఉంది. బట్ వెళ్ళే టయానికి యోబు ఎలా వెళ్ళాడు? మమ్మీ మాట్లాడదా డాడీ? మమ్మీకి ఏమేది చెప్పు డాడీ? తండ్రి కంట్లో నీళ్లు దిగుతూ ఉన్నాయి. తదేకంగా ఏడుస్తున్నాడు. డాడ్, మమ్మీ ఒకసారి కళ్ళు తెరవమను. డాడీ, డాడీ, మీ అమ్మ చనిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. యోబు, ఏమైంది యోబు నీకు? ఇంత పరిస్థితి ఎదుర్కొంటున్నా కూడా ఈ పరిస్థితులలో దేవుని కొరకు ఎలా నిలబడ్డావు? దేవుని పక్షంగా ఎలా పోరాడుతున్నావు యోబు అని ప్రశ్నిస్తే యోబు ఇచ్చే సమాధానం ఏమిటి? 10 మంది పిల్లలు ఎలా పెంచాడు యోబు? మీ పిల్లలు మీ మాట వినట్లేదు ఈ యుగంలో. హలో వినండి,
మీ పిల్లలు మీ మాట వినట్లేదు. మీ పిల్లలు కూడా లేరు ఇక్కడ. మరి 10 మంది పిల్లల్ని కుటుంబ పోరాటంలో భక్తిగా ఎలా పెంచాడు యోబు, భక్తిలో ఎలా కాపాడాడు యోబు, అదే చాలా ఆలోచించినప్పుడల్లా దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. 2 పిల్లలు జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా. వారిని పెంచే దగ్గర ఎన్ని ఏళ్ళు దేవుని ఎదుట కన్నీళ్లు పెట్టానో దేవునికి తెలుసు. మీ పిల్లలు హలో బావిలాలు అమ్మ తల్లిదండ్రులారా, మీతోనే మాట్లాడుతున్నా. మీ పిల్లలు మీ మాట వినట్లేదు. ఈవెన్ చిన్న పిల్లోడు, జస్ట్ 4 ఏళ్ళ పిల్లోడు, వాడు సెల్ ఇవ్వకపోతే భోజనం చేయట్లేదు. అవునా కాదండి? మీ పిల్లలు మీరే పాడు చేస్తున్నారు. ఈ కుటుంబ పోరాట స్ట్రగుల్లో యోబు ఎలా నిలబడ్డాడో ఒక మాట చదివి దాటి వెళతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం తెలిసిన భాగాలే దేవుని దాసులు వివరించారు. జస్ట్ నేను కొన్ని మాటలు చెప్పి దాటి వెళతాను. అక్కడ 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి, వాట్ ఇంపార్టెంట్ అండి. యోబు కుటుంబ పోరాటంలో 10 మంది పిల్లలు చెడిపోకూడదు, 10 మంది పిల్లలు పతనము కాకూడదని యోబు తీసుకున్న నిర్ణయం. హలో బావినండి, అపవాది చేత సాధకాలు కాకూడదు, అపవాది చేత ఆయుధాలు కాకూడదు తన పిల్లలు. మీకు ఆశ లేదు మీ పిల్లల విషయంలో. హలో నా వైపు చూడండి, ఇటు చూడండి. యోబు తన పిల్లల విషయమై తను ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇది కుటుంబ పోరాటం అండి. ఏ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో లేని వారు చేయొద్దని ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఉంటే, నా ప్రశ్న అర్థం ఏంటండి? నా కుటుంబంలో ఈ పోరాటం లేదు అనేవారు చేయొద్దండి. ఎవ్రీబడి ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. కుటుంబంలో పోరాటం జరుగుతూ ఉంది, పోరాటం జరుగుతూనే ఉంది. యోబు వినండి, అపవాది చేత తన పిల్లలు పాడు కాకూడదు, తన పిల్లలు పతనము కాకూడదని యోబు ఎంత జాగ్రత్త తీసుకొచ్చుడని వారిని పిలవనంపించి. ఎక్కడికి పిలిపించాడు వారిని? ఎక్కడికి రమ్మన్నాడు? జస్ట్ ఆ పాఠం చదువుదాం. అక్కడే యోబు గ్రంథం 1వ అధ్యాయం కింది భాగానికి వస్తున్నాను. కింది భాగంలో వారి నిమిత్తమై దహన బలి అర్పించచ్చు అన్నాడు. అక్కడ దహన బలి పీఠము దగ్గరికి వాడిని పిలిపించాడు. ఎక్కడికి? సో తన ఇంటిలో, అలా వినండి అలా ఇంటిలో కుటుంబ పోరాటంలో యోబు నిలబడడానికి, లేదా దేవుడు యోబు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి తన పిల్లల్ని పిలవనంపించాడు. దహన బలి దగ్గరికి అన్నాడు. యాక్చువల్గా దహన బలి అనేది లేవ్యాకాండం 1వ అధ్యాయంలో ప్రారంభం. యాక్చువల్ సింపుల్గా అక్కడ నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. బట్ ఆదికాండం 8వ అధ్యాయం జస్ట్ అదికే జల ప్రళయము తర్వాత దహన బలి అర్పించాడు నోవహు, మనందరికీ తెలుసు. అవునా? దహన బలి అక్కడ ప్రారంభమైంది. ఆ తరువాత 12వ అధ్యాయంలో అంటే అబ్రాహాముకి పిల్లలు లేకపోయినా తనతో వచ్చే దాస జనాంగం ఉంటూ ఉండగా వాడు పాడు కాకూడదు. తనతో వచ్చిన వారు అపవాదిలో పడకూడదని 2 నిర్ణయాలు తీసుకున్నాడు అబ్రహాము. ఒకటి, గుడారం వేశాడు. ఏం వేశాడు? గుడారం వేశాడు. దానికి ఎదురుగా బలిపీఠం కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? గుడారం వేశాడు. రెండవది, 2 ఇంపార్టెంట్. బిల్డింగ్లో కట్టుండి, హలో బావినాల నేను లేదనట్లేదు, బట్ ఈ 2 మన ఇంట్లో ఉండాలి. గుడారం మనం ఎవరుమో చెప్పాడు దేవుడు, యాత్రికులం పరదేశులం. మనం ఎవరుమో యాత్రికులం పరదేశులం. కాబట్టి కుటుంబంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా. మన పురం ఇది కాదు అన్నప్పుడు మెరికపుడి మనది కాదు,
సాత్రులు మనది కాదు, కర్ణులు నాది కాదు. మనము ఈ లోకానికి అతీతంగా జీవించేవారు. మన మైండ్ సెట్ వేరు ఉండాలి. హలో బావినండి, మన మనసు వేరుగా ఉండాలి, మన ఆలోచన వేరుగా ఉండాలి. కాబట్టి అబ్రాహాము తీసుకున్న మంచి నిర్ణయం గుడారం వేయట, బలిపీఠం కట్టట. ఎందుకు బలిపీఠం కట్టాడు అనగా తన పిల్లల్ని వినండి, తన దగ్గర ఉన్న పిల్లల్ని సమకూర్చడానికి. సో వారు ప్రయాణము చేయకముందు అబ్రాహాము తన కుటుంబ సభ్యులని సమావేశపరిచి వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. యోబు కూడా తన పిల్లలు పాడు కాకుండా, హలో బావినాల, తన పిల్లలు పతనము కాకుండా, తన పిల్లలు అపవాదికి ఆయుధాలు కాకుండా 10 మంది పిల్లల్ని పిలిపించి వాడితో మాట్లాడుతున్నాడు. స్ట్రగ్లింగ్ ఇది, ఒకరోజు కాదు. ఎన్ని రోజులు చూద్దాం, అక్కడ జస్ట్ ఊరికాగా ఎన్ని రోజులు జస్ట్ ఊరికి ఎలా చూద్దాం. నిత్యము అలాగు చేయుచుండాను. ఏమిటి అక్కడ? నిత్యము అలాగు చేయొచ్చును. చూడు బైబిల్ చూన్నాను, నిత్యము అలాగు చేయొచ్చుండాను. బహుశా తన పిల్లలు సుడిగాలి చేత చంపబడేంత వరకు యోబు దాన్ని మానలేదు, తన పిల్లలతో మాట్లాడడం. నేను ఒక తల్లిదండ్రులు మీరు అడుగుతాను, స్ట్రైట్గా మీరు చెప్పండి. అలా తమ్ముడు సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళు బాగా బయట ఉన్న కూడా విశ్వాసులు ఉన్నారు. ఏ రోజైనా మీ పిల్లలతో దేవుని గురించి ఎన్ని గంటలు మాట్లాడారు? నిద్రపోతుంది ఎవడు? యోబు లాగా పిలిపించి, ఏ టయాన పిలిపించేవాడు యోబు? అక్కడే మరలా చూడండి, ఎక్కడ 5వ వచనంలో అరుణోదయమున లేచి. ఏ టైమున అంటే ఎన్నింటికి చెప్పరే? అరుణోదయం అంటే ఎన్నింటికండి? 4ంటికి అనుకుందాం, లేదా 5ంటికి అనుకుందాం. 5ంటికి తన పిల్లలందరినీ కూడా బలిపీఠం దగ్గర కూర్చోబెట్టాడు. యోబు ఏం మాట్లాడాడు ఆ పిల్లలతో? బావినాలి పిల్ల, హలో ఓవిలోని ఏం మాట్లాడాడు? ఒకవేళ కుటుంబ పోరాటం చూస్తే ఆదిమ కుటుంబంలో జస్ట్ ఊరికి నేను వచ్చిన చూపించి బ్యాక్ వస్తాను. నేను ఆదికాండం 4వ అధ్యాయం జస్ట్ అది చదివి వద్దాం అంతే. జస్ట్ 4వ అధ్యాయం 16వ వచనం చదువు. నేను 16వ వచనం 4:16 బాగా. అప్పుడు అనే మాట చదువుదాం. అక్కడ ఏముంది? అక్కడ అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి అన్నాడు. ఏ సన్నిధి? అన్ని నిద్రపోతున్నా. ఏ సన్నిధి? మీన్స్ ఆదాము అవ్వలు బావినాల ఇద్దరి పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించారు. నేను చెప్పడం బైబిల్ చెప్తుంది అక్కడ. ఏ సన్నిధి? ఎవరెవరు? కయ్యూను, చెప్పరే, హేబెల్. ఎక్కడున్నారు చెప్పరే? ఒక ఆయన అన్నాడు, ఈయనేమో చర్చిలో ఉంటాడంట, వారి అబ్బాయి సినిమా హాల్లో ఉంటారంట. స్ట్రగుల్ చూడండి. కయ్యూను హేబెలుకి నేర్పించిన మొదటి పాఠం ఏమిటంటే, తల్లిదండ్రులు బవినాల దేవుని సన్నిధిలో ఉండాలి, అది వారు నేర్పారు. మరి పిల్లలకు చెప్పిన పాఠం అది మొదటిది. రెండవదిగా 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం కొంతకాలమైన తర్వాత ఉంది. ఏముంది అక్కడ? ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్ టైం అని ఉంటుంది. సో వినండి, దేవుని సన్నిధిలో ఉన్న ఇద్దరు సహోదరులు, దేవుని సమయానికి వచ్చిన సహోదరులు. ఇన్ టైం, దేవుని సమయానికి వచ్చారు వాళ్ళు. అందువల్ల నేను చదివాను. ఆ చదివే దగ్గర అరుణోదయమున లేచి ఏమిరా. సో ఒక రోజు కాదు, అరుణోదయమైన పిల్లలు చనిపోయేంత వరకు పిల్లల్ని దేవుని సన్నిధికి, దేవుని సమయానికి నడిపించారు. చిన్న ప్రశ్న, దేవుడు గొప్పవారా మనం గొప్పలమా? చెప్పరే, ఎవరు గొప్పలు?
చెప్పండి, ఎవరు గొప్పలు? ఎవరు ముందు రావాలి? దేవుడా? ఎవరు ముందు రావాలి? మీరు ఎప్పుడు వస్తున్నారు? సామేలు గారు గంటన్నర పాటలు పాడారు. నేను విచిత్రం అయిపోయినా. అప్పటికి రాలేదు మీరు. ఇక పోరాడేది ఏంది? బాగా చెప్పారు కాదు ఇక్కడ. హలో, బాగా చెప్పారు కాదు. ఈ ముగ్గురు ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు నేను అనుభవించుకున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఓరికి బాగు చెప్పారు అవి కాదు ఇక్కడ. అలాగొస్తే మీరు ఎన్నడూ నేర్చుకోలేరు. అసలు మీరు పోరాటంలో లేరని అర్థమవుతుంది నాకు. దేవుడు గొప్పోడని నీవు ఎరిగితే దేవుని కంటే ముందే వస్తావు ఇక్కడ. నేను అర్థమైంది మీకు? అర్థమైందే? ఎవరు గొప్పోలంటే చెప్పరే. నా సీరియస్గా ఉన్నారు మీరు. కర్నూలని ఇలా చెప్తున్నాడని. నన్ను పిలిచినా పిలవకపోయినా ఒకటే. పిలుపు ముఖ్యం కాదు, దేవుడు చెప్పింది చెప్పాలి. నేను ఎంత చక్కగా అరుణోదయములో లేచి తల్లిదండ్రుల బాధ్యత చెప్తున్నాడు ఇక్కడ. కుటుంబ పోరాటంలో కుటుంబంలో పిల్లలు పాడు కాకూడదు, పిల్లలు అపవాది చేత ఆయుధాలు కాకూడదంటే తల్లిదండ్రులు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి. అందువలనే యోబు కుటుంబ జీవితాన్ని కాపాడగలిగాడు. కాబట్టి యోబుని గురించిన 2 మాటలు అక్కడ జస్ట్ చెప్పేళ్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. మళ్ళా యోబు గ్రంథం 1వ అధ్యాయం. దహన బలి అర్పించి అన్నాడు అక్కడ. యోబు కుటుంబ ఆరాధికుడుగా ఉన్నాడు. ఆరాధికుడు, కుటుంబ ఆరాధికుడు. ద వర్షిప్ బిగిన్స్ ఎట్ యువర్ హోమ్ అన్నాడు ఒక ఆయన. కుటుంబ ఆరాధన కుటుంబ ప్రార్థనలోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ కాదు తమ్ముడు చెల్లి అమ్మా, కుటుంబంలోనే కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన. ఒక మంచి ఆరాధికుడే కనపడ్డాడు యోబు దేవుని దృష్టిలో. నా గుండెను తాకిన మాట. మళ్ళీ ఎంతమంది కుటుంబ ఆరాధికులుగా ఉన్నారు? రియాలిటీగా దేవుని సన్నిధానంలో దేవుని ఎంతవరకు ఆరాధిస్తున్నాం? ఏమన్నా అవుతున్నా? చెప్పండి, మీరు చెప్తే నేను సర్దుకుంటా. ఓకే, దిగిపోతాను నేను. ఐ విల్ లీవ్ మై సబ్జెక్ట్. మీరిద్దరే చెప్పాను కదా, నేను పిలుపు నాకు ముఖ్యం కాదు, పిలువడం నాకు ముఖ్యం కాదు. నాకు దేవుడు నాతో మాట్లాడి మీతో చెప్తున్నాను నేను. ఇక మీరు వినలేదనుకో, దేవుడు తన టైం వచ్చినప్పుడు ఎలా తాట తీస్తాడో చూస్తాను నేను. దేవుడు వదిలిపెట్టాడు, దేవుడు వదలడు, వదిలేవాడుగా దేవుడు. ఎలీషాను బోడివాడ అన్నారు. ఏమైందమ్మా? ఏమైంది? అంతే. చెప్పండి, నేను ఏదైనా తప్పు చెప్తే చెప్పడమే తప్పుడు. సీరియస్గానే మాట్లాడేది, ఆషామాష కాదు. నేను MA లిటరేచర్ చదువుకొని దేవుని సేవకు వచ్చాం మేము. ఆషామాష రాలేదు. సో కుటుంబ జీవితాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి. పిల్లలు ఉన్నారు మీకు? ఎంత జాగ్రత్త. వారి పిలవనంపించి వారితో మాట్లాడుతున్నాడు, వారితో సంభాషిస్తున్నాడు. పిల్లలారా, దేవుని ఎదుట మనం ఎలాగ ఉండాలి, దేవుని ఎదుట ఎలా మెదగాలి, దేవుని సన్నిధానం ఎలా కూర్చోలో చెప్పాడు. అమేజింగ్. నా దృష్టిలో జస్ట్ నేను ఆ మాట వివరించక ముందు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవదాం. నేను 8వ వచనం 13:8 మీరు ఎవరైనా చదవండి సాయకరంగా. అందుకు మానోహా, ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు
మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని మానోహ భార్య చూడండి. దేవా, ఆమె ఇంకా గర్భము దాల్చలేదు. మనోహ భార్య గర్భవతి కాలేదు. ఇద్దరు దేవుని సన్నిధానంలో కూర్చుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. భార్యాభర్తలారా, నీకు నాకు లేదండి. నాకు ప్రశ్న వేస్తాను జస్ట్ మీ ముందు. భార్యాభర్తలైన మీరు ఇద్దరు ఏ రోజైనా మోకరించి 1 గంట సేపు మీ పిల్లల కోసం ఏడ్చారా? కానీ బయట ఉన్న వాళ్ళు కూడా ఏ రోజైనా భార్యాభర్తలుగా కూర్చుండి మనోహ భార్యలాగా ఇరువురు ప్రార్థన చేశారా? మరి యోబు తన భార్యతో కలిసి తన పిల్లల కోసం ఎంత ప్రాధేయపడి ఉండవచ్చు. అందులో యోబుకు 2 విషయాలు. కుటుంబ ఆరాధికుడు, వారి నిమిత్తమే ప్రార్థన చేసిన కుటుంబ విజ్ఞాపనకర్త. 2 విషయాలు. కుటుంబ ఆరాధికుడు, కుటుంబ విజ్ఞాపనకర్త. అందువల్లే చెడిపోయిన లోకంలో, పాడైన లోకంలో, పాపము ఆకర్షించే లోకంలో తన కుటుంబ పోరాటంలో కుటుంబాన్ని కాపాడుకున్న మహానుభావుడు యోబు. భక్తిగల యోబు, కానీ దేవుని సేవకుడైన యోబు. పేర్లు చూడండి. కుటుంబం పతనము కాకుండా, కుటుంబం నాశనము కాకుండా 10 మంది పిల్లల్ని దేవునిలో పెంచడం అనేది సాధ్యమైన? 10 మందిలో ఎవరో ఒకరు చెడిపోతారు. ఎవరు చెడిపోకుండా కుటుంబ పోరాటంలో దేవుని కుటుంబ సాక్షిగా నిలబడ్డాడు. అందులో ఒక పాట పాడుతాడు. ఇందాక చాలా పాట పాడతాడు ఇసాక్ అన్న. దేవా మా కుటుంబం అన్నా మనం ఏంటి, దేవా మా కుటుంబంని సాక్షులుగా ఉండాలి. నేను ఒక్కనే కాదండి, నేను, నా భార్య, నా పిల్లలు సాక్షులుగా ఉండాలి. ఈ బజార్లో నన్ను పరిశీలిస్తే నా కుటుంబం దేవుని సాక్షిగా ఉండాలి. అమెరికా దేశంలో 1839వ సంవత్సరం బజార్లో ఒక ఆయన వీధి సువార్త చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు, యేసు ప్రభు మరణం, పునరుద్ధానం చెప్పి ముగించాడు. 10 ఏళ్ళ అబ్బాయి పరిగెత్తుకొని వచ్చి ఆయన కుడి చేయి పట్టుకొని, అంకుల్ మీరు చెప్పిన వ్యక్తిని పరిచయం చేస్తా అన్నాడు. ఇందాక ఒక ఆయన గురించి చెప్పారు కదా, ఆయనను పరిచయం చేస్తా అన్నాడు. దైవజనుడు అన్నాడు, అయ్యా ఆయన పరలోకంలో ఉన్న యేసు ప్రభయ్యా, ఎవరికి అగుపడడయ్యా, ఎవరికి కూడా కనబడడయ్యా అన్నాడు. ఆ పిల్లోడు అన్నాడు, లేదంకుల్ నేను పరిచయం చేస్తాను. నేను చెప్పా కదా, ఎవరు బాబు అన్నాడు. రండి. కుడి చేయి పట్టుకొని వారి ప్రక్కింట్లోని తీసుకెళ్ళి, అంకుల్ ఈ అంకుల్ ఈ ఆంటీ మీరు ఏ లక్షణాలు అయితే క్రీస్తుని గురించి చెప్పారో అదే లక్షణాలు ఈ అంకుల్ ఈ ఆంట్లో ఉన్నాయి. మా నాన్న మా అమ్మ తాగేవారు, మా కుటుంబంలో గొడవలు అంకుల్, రోజు కొట్టుకుంటాం అంకుల్. వీళ్ళ లక్షణాలు చూసి మా అమ్మ మా నాన్న చర్చికొచ్చి యేసయ్య నమ్ముకున్నారు అంకుల్. నీ గురించి చెప్తారు ఈ ఊరిలో. యోబుని గురించి చెప్పబడింది ఇక్కడ. మనోహ భార్యను గురించి చెప్పబడ్డది. కుటుంబ పోరాటంలో కుటుంబాన్ని చాలా భద్రం చేసుకున్నాడు యోబు. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తన పిల్లలకి ఏం నేర్పించింటాడు బలిపీఠం దగ్గర చూద్దాం. ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 1వ వచనం. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు అది నేర్పించాడు బలిపీఠము దగ్గర. అమ్మా
నీకే భయం లేదు, ఇక్కడ నవ్వుతా ఉంటే నీ పిల్లలకి ఏం భయం ఉంటుంది? ఆయన్నే వారు మోసం చేసుకోవద్దు. హలో వినండి, నీవు నీ కుమారుడు దేవునికి భయపడేది నేర్పించు. యోబు తన 10 మంది పిల్లలకి దైవ భయం నేర్పించాడు. అందులో యోబు ఎలా రాయబడ్డాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నాడు. అక్కడ ఏం కలిగి? యెహోవా యందు భయభక్తులు కలిగి. తన ఒంట్లో ఉండేదే తన పిల్లలకి ఇచ్చాడు. ఆస్తిని ఇవ్వండి మీ పిల్లలకి, లేదనట్లేదు, కానీ దైవ భక్తిని ఇవ్వండి, దేవుని భయం నేర్పండి. ఒకటి. రెండవదిగా 6వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలేను. భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భక్తి వచ్చినప్పుడు ఈ లోకంలో దేవుని ప్రేమిస్తాం, అంతేనా? భయం ఉన్నప్పుడు భక్తి వస్తుంది. భక్తి ఉన్నప్పుడు ఎవరిని ప్రేమిస్తాం? దేవుని ప్రేమిస్తాం. ఇంతకు మించి ఏం లేదు. ఇంకా ఇది మీ పిల్లలకు చెప్పండి అన్నాడు దేవుడు. నేను ఒక ప్రశ్న వేస్తానండి, ఇక్కడ ఉన్నవాడు, తర్వాత వస్తాలే. 7వ వచనం చూద్దాం. 7వ వచనం 6-7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవని. ఇంట్లో ఏం మాట్లాడాలి? నీకు ఆజ్ఞాపించే మాటలు మాట్లాడాలి. హలో, ఇంట్లో తెలుగుదేశం గురించి మాట్లాడకూడదు, వైసీపీ కాదు. ఇంట్లో మీ పిల్లల ముందు ఏం మాట్లాడాలి చెప్పరే? నేను బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఏముంది అక్కడ? నేను నీకు ఆజ్ఞాపించే, అని వినండి, నేను ఆజ్ఞాపించే మాటలు. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇంట్లో మాట్లాడకూడదు. వైసీపీకి ఎన్ని వస్తాయి? మనకెందుకు? దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు, కుటుంబం పాడు కాకూడదంటే. ఒక ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను, జస్ట్ ఊరికే. 10 ఏళ్ళ అబ్బాయి 6 ఏళ్ళ అమ్మాయిని చంపాడు. వినండి బాగా. 10 ఏళ్ళ అబ్బాయి తన సొంత చెల్లెని చంపాడు. సొంత చెల్లెలండి, 10 ఏళ్ళ పిల్లోడు. పోలీసులు వెదకని చోటు లేదు, వెదకని ప్రదేశం లేదు. ఒక అర్ధరాత్రి 12 గంటలకు మేమున్న ఏరియాకి వచ్చారు వాళ్ళు, పోలీసులు. ఎన్ని జీపులు వచ్చాయో తెలుసా అండి? 100 జీపులు వచ్చాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వచ్చాడు. వచ్చి ఆ ఇళ్ళలో తిరిగాడయ్యా. తిరిగి 10 ఏళ్ళ పిల్లోడి దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి ఇట్రా అన్నాడు, చాక్లెట్ ఇచ్చాడు. నేను కొట్టకముందు ఒక ప్రశ్న ఇస్తానన్నాడు. అప్పటికే వాడికి అర్థమైంది, వణుకుతున్నాడు. మీ చెల్లి ఎక్కడుంది అన్నాడు. సత్యం చెప్పకపోతే తాట తీస్తానన్నాడు. చెప్తాను అంకుల్ అన్నాడు. చెప్పన్నాడు. మరి మా అమ్మ, మా నాన్న, నేను, మా చెల్లి డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసిన తర్వాత సరిగ్గా 10ంటికి సిఐడి సీరియల్ వస్తుందంట, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సీరియల్ వస్తుంది. ఏ సీరియల్? సిఐడి. హలో, సీరియల్ చూసేవాళ్ళు లేరు కదా ఎవరు ఇక్కడ? ఓహో, ఉన్నారనమాట. ఇంకెందుకయ్యా మీకు ఈ వాక్యాలు, ఈ పోరాటాలు? గొంతు విడుచుకొని చెప్తున్నాం. సిఐడి సీరియల్ చూస్తున్నారు వాళ్ళు. అంకుల్ చెప్పన్నాడు. మా డాడీ మమ్మీ బయటికి వెళ్ళారు, సాయంకాలం 9ంటికి వస్తామన్నారు. ఎందుకు నా మనసులో అది ప్రేరేపించింది ఆ సీరియల్. మా చెల్లి పడకలో ఉండగా, జస్ట్ నిద్రపోతుండగా 5ంటికి 6ంటికి వెళ్ళిపోయారు మా అమ్మ వాళ్ళు. లెగలేదు మా చెల్లి, నన్ను పెట్టి వెళ్ళారు. త్వరగా వస్తామన్నారు. ఆ సీరియల్ ప్రేరేపిస్తే ఇంట్లో సలకపార తీసుకొని నిద్రిస్తున్న మా చెల్లి తలను పగలగొట్టాను. హలో, తలను పగలగొట్టాను. తర్వాత ఏం చేశాను? రక్తాన్ని నీళ్ళతో తుడిపేశాను. ఎక్కడ నేర్చుకున్నావు? ఆ సీరియల్ చూశాను నేను మా అమ్మతో కలిసి. చెల్లి ఎక్కడుంది? మా పెరింట్లో, అంటే
మా తోటలో ఉంది. ఏం చేసావు? ఇదే సలకపార అమ్మ నాన్నగారు రాకముందే తవ్వి మా చెల్లిని పాతి పెట్టాను. అక్కడ మా చెల్లి శవం ఉంది. చూపి శవం దగ్గర తవ్వుతుంటే చెల్లి శవం కనబడింది. అర్థమైందా? ఈరోజు నవ్వుతే రేపు ఏడుస్తాం. మా చెల్లి నేనే చంపాను. ఇశ్రాయేలులారా, నేను మీకు ఆజ్ఞాపించే మాటలు మీ కుటుంబంలో ఉండాలి. కుటుంబ పోరాటం ఉండాలి. కుటుంబ పోరాటంలో యోబు నిలిచున్నాడంటే అసాధారణమైన సంగతి. ఎక్కడ తన పిల్లల మీద నేరారోపణ చేయబడలేదు. దావీదు పిల్లలాగా పాడుగా లేదు. సౌలు పిల్లలాగా పాడుగా లేదు. యాజకుడైన ఏలి కుమారులాగా పాడుగా లేదు. తన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా పాడుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక జస్ట్ చదివద్దాం, దానితో అంతటితో ఆగిపోదాం మనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 14-15 చదవండి ఆయన ఒకసారి. 14-15. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి బాల్యము నుండి తండ్రి అంత ఆత్మీయుడు కాదు, గ్రీకు దేశస్థుడు, ఆత్మీయుడు కాదు. వినండి బాగా. బట్ తల్లి ఆ అవ్వ ఆ చిన్నప్పటి నుండే గొగ్గిపాలతో తిమోతిని ఎలా పెంచింది? శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. ఏ లేఖనాలు? ద పవర్ ఆఫ్ స్క్రిప్చర్ అని ఇంగ్లీష్లో. ద పవర్. లేఖనములో శక్తి ఉందని తల్లి ఎరిగింది కాబట్టి కుమారుని అలా పెంచేసింది. నేను అనుకుంటాను అన్న జస్ట్ ఊరికే ఆ మాట చెప్పాను కదా, కుటుంబ బాధ్యతలో భర్త తప్పిపోయిన అన్న జస్ట్ ఒక మాట, కుమారుని ఏడ్చి పెంచి తల్లి ఒడిలో ఉండవలసిన సమయాలు మందిరానికి తెచ్చింది. ఎక్కడ తెచ్చింది? జస్ట్ ఊరికి ఎక్కడ తెచ్చిందని? మందిరాన్ని తెచ్చింది. తల్లి అన్నది, అబ్బాయ్ నీవు యెహోవాకు ప్రతిష్ఠితుడవు అని చెప్పగానే అక్కడ వాడు యెహోవాకు ఏం చేసింది? ఎవరికి? నిద్రపోతుంది అని చూడు. యోబన్న నిద్రపోద్దు, కింద పడే వితుల మీద ఆయనకు లేపు వస్తాను. నిద్రపోతున్నాడు. ఎంత గట్టిగా నిద్రపోతున్నా అబ్బా, ఎంత కమ్మగా ఉందయ్యా. చూడండి, నిద్రపోగానే పక్క మీద పడొద్దండి, అది ఇబ్బంది. ఓకే, తల్లి నేనండి కుమారుని ఎంత చక్కగా ఇంటి దగ్గర పెంచి వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే, అబ్బాయ్ మరలా నేను చూడనురా, నేను గుడ్ బాయ్, ఇంటికి వెళ్తాను, మందిరంలో నీ ఉంటావు కాబట్టి చాలా భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎంత ఆశ్చర్యమయ్యా. నేనున్నా నీ దగ్గర, మళ్ళీ సంవత్సరానికి వస్తాను నీ దగ్గరికి. ఎప్పుడు? అంతవరకు నా ముఖం నువ్వు చూడవు, అంతవరకు నీతో నేను మాట్లాడను. బట్ నీవు దేవుని సన్నిధిలో ఉంటావు కాబట్టి దైవ భక్తి కలిగి ఉండాలి. నీ ద్వారా నాకు అవమానం తీసుకురావద్దు సమూయేల్. మీ డాడీకి అవమానం తీసుకురావద్దు. దేవుని మందిరంలో ఉండరా చిన్నోడా. చిన్న పిల్లోడు తల్లి ఒడిలో ఉండవలసిన వాడు, తల్లి చుట్టూ కలే తిరగవలసిన వాడు. కుటుంబంలో స్ట్రగుల్ ఉంది అన్నాకు. ఆవిడ గారు హింసిస్తూ ఉంది. బట్ తన పిల్లోడు చెడిపోకుండా, పతనము కాకుండా ఎంత జాగ్రత్త తీసుకుంది అన్న. హౌ అమేజింగ్ బ్రదర్. నా మైండ్కి అర్థం కాలేదు. ఇంత పెంచింది కాబట్టి చదివద్దాం ఒకసారిగా. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. ఊరికి చదువుదామమ్మ అంతే. 3వ అధ్యాయం 10వ వచనం చదువు. నేను 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై అక్కడ నిలిచి, ఎవరెదుట చెప్పరే, ఎవరెదుట?
బాలుని ఎదుట నిలిచాడు. ఎవరు? ఆశ్చర్యం ఉందనుకో. ఎవరు ఎదుట? బాలుడైన సమూయేలు ఎదుట భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిలిచి, సమూయేలు నీతో నేను మాట్లాడాలి. తల్లి ఎలా పెంచిందయ్యా? సమూయేలు నీతో నేను మాట్లాడాలా? షిలోహు దేవిని మందిరంలో సమూయేలు ఎదుట చిన్న పిల్లవాని దగ్గర, హూ ఇస్ ద సుప్రీం అండ్ సావర్నిటీ, సర్వభౌముడైన దేవుడు, సర్వశక్తి గలైన దేవుడు పిల్లవాని దగ్గర నిలబడ్డాడు. అనుభవాలు ఉన్నవా? దేవునితో మాట్లాడాడు. ఎంత ఇష్టపడ్డాడు సమూయేలుతో మాట్లాడడానికి. అమేజింగ్. ఐ వాంట్ స్పీక్ టు యూ, ఐ విల్ స్పీక్ టు యూ. నేను నీతో మాట్లాడుతాను. అలా తమ్ముడు, ఆ అనుభవంకి రాయ్యా. కుటుంబాలు బాగుపడతావయ్యా. కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడతా. లేదంటే ఏలి పిల్లలు అక్కడే ఉన్న పాడైపోయారయ్యా. ఏలి పిల్లలు మందిరంలో చెప్పాల్సిన అక్కర్లేదు, వేరే లేఖనాలు కాదు, తెలియని వాక్యము కాదు. అక్కడే ఉన్న పిల్లలు ఎంత చెడిపోయాడు, అక్కడే ఉన్న చిన్న బాలుడు ఎంత బాగుపడ్డాడు. ఇద్దరు ఉన్నారు. ఏలి పిల్లలు మందిరంలో ఉన్నాడు, బాలుడైన సమూయేలు కూడా మందిరంలో ఉన్నాడు. బట్ దేవుడు నిలిచి, దట్స్ ఆల్. కుటుంబ పోరాటంలో యోబు విజయాన్ని సాధించాడు. అపవాది ఎదుట తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. కుటుంబ జీవితాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకున్నాడు. సోదరా సోదరి, దండం పెట్టి చెప్తున్నాను, నేను మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను. భార్య భర్తలుగా పడకకి వెళ్ళక ముందు నీ పిల్లల కోసం గంట సేపులు ప్రార్థన చేయి. రెండవ రిక్వెస్ట్, కాళ్ళు బట్టి అడుగుకుంటున్నాను, నీ పిల్లలతో దేవుని గురించిన సంభాషణ చేయి. ఒక అరగంట వాడితో మాట్లాడు. ఒక అరగంట నీ పిల్లలతో మాట్లాడు. అబ్బాయి, దేవుడు ఇలా చెప్పారా? నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా ఈ దేవుని గురించి నీకు తెలుసు కాబట్టి నీ పిల్లల్ని పిలిపించు నీ దగ్గరికి. కుటుంబ ప్రార్థనలోనా లేదా ప్రత్యేకంగా అయినా వారితో కూర్చొని సంభాషణ చేయి. అందులో యోబుకి 2 మాటలు. కుటుంబ ఆరాధికుడు, కుటుంబ విజ్ఞాపనకర్త. ఎవరు? యోబు. అందువల్ల కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఎక్కడ యోబు కుటుంబాన్ని గురించి దేవుడు రిమార్క్ చేయలేదండి, నేరం మోపలేదు, ఏలి మీద మోపినట్టుగా. కాబట్టి మన కుటుంబాన్ని జాగ్రత్త కాపాడుకుందాం. కుటుంబ పోరాటం అది. ఇక చివరిగా సమాజంతో పోరాడుతున్నాడు. సో ఆస్తి పోయింది. ఆస్తి పోయింది. 10 మంది పిల్లలు చనిపోయారు. ఒంట్లో రోగం ప్రారంభమైంది. శరీరంలో రోగం, ఈ దేహంలో రోగం ప్రారంభమైంది. ఒళ్ళు గీకుతూ ఉన్నాడు. వినండి, ఒళ్ళు గీకుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, చర్మం లేసి వస్తుందంట, రక్తం కారుతుందంట. అందువల్ల ఒక మాట అన్నాడు. యోబు స్నేహితులు వచ్చి ఆదరించడానికి వచ్చినప్పుడు యోబు గుర్తుపట్టలేనంత మనిషిగా మార్చబడ్డాడు. ఎలా ఉన్నాడు? ఆకారం మార్చబడ్డాడు. చూడండి, రోగం ఎలా వెళ్ళి చూడండి. అంటే ఆ రోగం ఎంత సీవాటికి వెళ్ళింది చూడండి, ఎంత తీవ్రతకి వెళ్ళింది రోగం. అలా వెళ్ళాను. దేవుడు ఈ రోగానికి అనుమతించినప్పుడు, ఈ శ్రమకు అనుమతించినప్పుడు, గాడ్ ఇస్ పర్మిట్, దేవుడు అనుమతించాడు. దేవుడే దీనికి ఒక రకంగా అపవాదికి సెలవిచ్చాడు. దేవుడు మనం ఎందుకు శ్రమ పడ్డానికి అనుమతిస్తాడు? అక్కడ ఎందుకు శ్రమ పడ్డానికి అనుమతిస్తాడు? ఎందుకు దేవుడు రోగాలకు అనుమతిస్తాడు? ఎందుకు కష్టాలకు అనుమతిస్తాడు అనే మాట దగ్గర చెప్తూ తను ఈ స్ట్రగుల్లో, ఈ పోరాటంలో ఒక మాట చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. సమాజంతో అంటే స్నేహితులతో పోరాడేటప్పుడు వారు ఒకరి తర్వాత ఒకరు ఆయనని విమర్శిస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు హేళన చేస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఆడిపోసుకుంటుండగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం.
18వ వచనం. ఆయన గాయపరిచి, అక్కడ ఆగుతున్నాను. ఏం చేస్తాడు? వై ఈజ్ అలోన్. ఇందాక మనం విన్నాం మన దగ్గర, జస్ట్ ఊరికి నా మాట చెల్లితాను. దేవుడు గాయపరిచి అన్నాడు అక్కడ. ఇప్పుడు యోబుకి ఏమొచ్చింది చెప్పండి, అందరూ చెప్పండి. ఏమున్నాయి? శరీరం నిండా ఏముంది చెప్పరే? ఏముంది? వినండి, ఏముంది? గాయాలున్నాయి, గాయాలున్నాయి, గాయాలున్నాయి. ఎందుకు ఇంత గాయపరిచాడు దేవుడు? జస్ట్ ఊరిక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. వీరు చాలా బాధలో ఉన్నారు. శ్రమలు ఎదురైనప్పుడు విశ్వాసంలో నుండి బయటికి వెళ్ళిపోవాలనుకున్నారు. భక్తి నుండి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్న సందర్భంలో ఏమని మాట్లాడుతున్న గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం ముందు 5వ వచనం చదువుదాం. 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకు అన్నాడు. శిక్ష చేయకముందు అన్నాడు నా కుమారుడు అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? చూడండి, ఏమన్నాడండి? దేవుడు అపవాదికి ఆజ్ఞాపించక ముందు, పర్మిషన్ ఇవ్వకముందు యోబుని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీవు నా సేవకుడైన యోబు సంగతి నా సేవకుడు అన్నాడు. మై సర్వెంట్ అన్నాడు. నా సేవకుడు అని చెప్పాడు. పోయినండి. ఇక్కడేమో నా కుమారుడు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏమిటి చూద్దాం. జస్ట్ ఊరికే అర్థం ఏమిటో చూద్దాం. 12వ అధ్యాయం కింది భాగానికి వద్దాం. జస్ట్ ఊరికే 12వ అధ్యాయం వచనం 6వ వచనం. ప్రభువు 6వ వచనం. ప్రభువు తాను ప్రేమించువానిని ఏం చేస్తాడు? అక్కడ ప్రభు తాను ప్రేమించువానిని. యోబు ఎవరి చేత ప్రేమించబడుతున్నాడు చెప్పరే? దేవుని చేత ప్రేమించబడుతున్నాడు. కాబట్టి ఏముంది? నాకు ఏమీ అయినని, నాకు ఏ శిక్ష లేదండి అంటే నీ ఎవరి చేత ప్రేమించబడట్లేదు అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా అంటే అర్థమైందా? నాకు ఏ బాధ లేదయ్యా, ఏ రోగాలు లేవయ్యా, ఏ కష్టము లేదయ్యా అంటే దాని అర్థం నువ్వు ప్రభు చేత ప్రేమించబడట్లేదు. నువ్వు నిజంగా వాస్తవంగా ప్రభు చేత ప్రేమించబడితే శిక్ష ఉంది. దేవుడు యోబుని ఒక క్రమశిక్షణలో తీసుకెళ్ళాడు. పాపాన్ని బట్టి కాదు, హలో అవిధేయతని బట్టి కాదు. కాబట్టి ఈ సందర్భంలో అన్నాడు దేవుడు గాయము చేయునన్నాడు. ఏం చేయను? వాడు మీనించడండి. దేవుడు గాయము చెయ్యను. ఈ రోగము దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు చూద్దాం. మళ్ళా ఎందుకు అనుమతించాడో చూద్దాం. ఇక్కడే యోబు గ్రంథం 12వ అధ్యాయం. జస్ట్ నిన్న చదివాం, మరలా అక్కడికి వస్తున్నాను. 11వ లేదా 10వ వచనం. వారు చదువునేనా, వారు కొన్ని దినముల మట్టుకు తనకి ఇష్టమైనట్టు శిక్షించిది కానీ చదువునేను అక్కడ, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే అన్నాడు. అక్కడ దేని కొరకు? వినండి, దేని కొరకు? అందరూ చెప్పండి, దేని కొరకు? మన మేలు కొరకు. ఏందండి క్యాన్సర్ మేలు ఎలాగైతుంది? నాకు అర్థం కాలేదు. ఇక్కడ శరీరంలో రోగం చిల్ల పెంకు తీసుకుని ఒళ్ళు గీక్కుంటున్నాడు, రక్తం కారుతుంది, రక్తం స్రవిస్తుంది, మన మేలు కొరకే అన్నాడు. ఎలిజబెత్ ఇలియట్ ఒక మాట రాసింది. అంటే తన భర్త జిమ్ ఇలియట్ వైనండి 28 ఏళ్ళ కుర్రోడు 5 మంది స్నేహితులను తీసుకొని సేవకి వెళ్ళినప్పుడు ఏంటండి నరమాంస భక్షకులు అంటే అక్వా అనే వ్యక్తి ఒక రాయి విసిరితే బార్లో పడినప్పుడు ఈ తల తిన్నాడు, ఈ తొడ తిన్నాడు, తినేశాడు. ఇక నరమాంస భక్షకులు ఆయన మాంసాన్ని తినేసిన తర్వాత ఆ బుక్లో ఒక మాట రాసింది. ఎలిజబెత్ భర్త కోసం తిరుగుతూ ఉంది, ఒక చంటి పిల్లలు వేసుకొని, 4 ఏళ్ళ పిల్లని, అమ్మాయిని వెంటేసుకొని. అమ్మాయి అడిగింది, మా డాడీ కనబడట్లేదేంది, డాడీ అగిపడట్లేదు, ఎన్ని రోజులైంది డాడీ రాడా అన్నది. మా ఆకలి వేస్తుంది నాకు అన్నది, ఆకలి వేస్తుంది అన్నది.
కడుపులో మంటగా ఉందన్నది. ఎప్పుడు అక్కడ పడిన నీళ్లు, మురికి గుంటలో పడిన వర్షపు నీళ్ళు తీసుకొని మట్టి కలదిపుతా ఉంటే, అమ్మా ఏందమ్మా అన్నది. ఇది నీ కోసం తయారు చేస్తున్న చాక్లెట్ అన్నది. అమ్మాయి మట్టి తిన్నది. అప్పుడు అన్నది ఆవిడ భర్తను పోగొట్టుకొని, ఇందాక మనం విన్నాం, మన మేలు కొరకే ఆయన సమస్తాన్ని సమకూడి జరిగించుచున్నాడు. అప్పుడు ఆవిడ గారు చెప్పింది, వినండి, భర్త చనిపోయిన తర్వాత అదే ప్లేస్లో కొంతమంది వచ్చి ఆవిడతో కలిసి పని చేస్తుండగా, వినండి, పని చేస్తుండగా 100 బ్రదరన్ సంఘాలు కట్టబడ్డాయి ఈక్వెడార్లో. వై నాట్ యు? భర్త చనిపోయి నరమాంస భక్షకుల నోట్లో పడినప్పుడు, ఆయన శరీరం వారితో మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయితే చంపాడో, ఈ తల తిన్నాడో, ఈ కుడి తొడ తిన్నాడో, అతడే ప్రపంచ సేవకుడు అయ్యాడు. మన మేలు కొరకే దేవుడు ఇంత పరిమితి చేశాడు, ఇన్ని గాయాలు చేశాడు. శరీరంలో గాయాలు, ఎటు చూసిన గాయాలే, ఎటు చూసిన రక్తస్రావం జరుగుతుంది. యోబు విమర్శకులకు ఆ పోరాటంలో యోబు ఇచ్చిన సమాధానం, దేవుడు గాయము చేయును. దేవుడు గాయాలు చేశాడు. నాకు కుటుంబంలో పిల్లల్ని పోగొట్టుకున్నాను, గాయంగా ఉంది. ఆ గాయం మానక ముందే ఈ శరీరంలో మరొక గాయం అయ్యింది, క్యాన్సర్ ప్రారంభమైంది. ఇన్ని గాయాలండి. ఎంతగా యోబు సమాజంలో దేవుని కొరకే గాయపడినా, హింసింపబడుతున్నా, అవమానపరచబడుతున్నా, పోరాటంలో దేవుని కొరకు నిలబడడం అనేది అసాధారణం. మనకి ఏ గాయాలు లేవు, యోబులాగా జరగాలని కాదు, కనీసం యోబు లాంటి మాటలు కూడా మనలో లేవు. యోబు ఎంత దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. హౌ ఈస్ ఫెయిత్ఫుల్ అండి. దేవుడు యోబు పట్ల నమ్మకంగా ఉన్నాడు, అది వేరు. బట్ యోబు దేవుని పట్ల నమ్మకత్వం ఉన్నాడు. ఏ పరిస్థితిలో? గాయాలలో, అవమానాలు, హేళనలో, పరిస్థితులు, అననుకూలతలో దేవుని కొరకే నమ్మకమైన సాక్షిగా యోబు నిలబడ్డాడు. అప్పుడు చెప్పాడు, దేవుడు గాయము చేశాడు. ఇదే మాట, ఒక మాట చెప్పి అక్కడికి వెళ్ళిపోతాను నేను. కీర్తనల గ్రంథం. ఈ వ్యక్తి యుద్ధ వీరుడు, తెలిసిన ఆయన, మనకు సుపరిచితమైన వ్యక్తి, మీ అందరికి బాగా తెలుసు. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యోబులాగానే. 38వ అధ్యాయం 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలన్నాడు. ఏమన్నాడు అక్కడండి? నా మూర్ఖత వలన కలిగిన. యోబులాగా చెప్పట్లేదు ఈయన, యోబులాగా అని మాట్లాడట్లేదు. ఈ వ్యక్తి దావీదని మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఏమన్నాడు? నా మూర్ఖత వలన. హలో, ఎక్కడున్నావు నువ్వు? యోబులాగా దేవుడు గాయపరుస్తే అందులో నుండి సత్యాలు బయటకు వస్తాయి, అందులోని సంతృప్తి వస్తుంది, అందులో సంతోషిస్తావు. దావీదులాగా నా మూర్ఖత వలన. దావీదు ఉండండి, మీ అందరికి బాగా తెలుసు, యుద్ధ పోరాటంలో పోరాడాల్సిన వ్యక్తి తను ఎక్కడ నిలిచాడో మీకు తెలుసు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చెప్పాడు. నా మూర్ఖత వలన కలిగిన గాయాలు నాకు నిద్ర లేకుండా చేసింది అన్నాడు అక్కడ. నా కనులకు నిద్ర దూరమాయాను, నా నెలవరు నాకు దూరమైపోయారు, నా ఒంట్లో శక్తిహీనత వచ్చింది, నా గుండెల్లో సారము లేకుండా పోయింది. బట్ యోబు వినండి, ఇంత క్యాన్సర్ వచ్చినా ఈ మాట అనలేదు. యోబుకి దావీదుకున్న తేడా, ఇద్దరు భక్తులే, ఇద్దరు యథార్థవంతులే, ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, ఇద్దరు దేవుని కొరకు జీవించిన సాక్షులే. బట్ యోబు గాయాల మధ్యలో ఈ మాట చెప్పలేదు. కానీ దావీదు అన్నాడు, నా మూర్ఖత వలన, నేను చేసిన పాపాన్ని బట్టి
నాకు కలిగిన గాయాలు. హలో, ఎక్కడున్నావు? యోబులాగా నిలబడ్డావా దేవుని కొరకు? యోబులాగా జీవిస్తున్నావా? లేదా దావీదులాగా మూర్ఖత వలన తెలిసి కూడా ఎరిగి కూడా పాపానికి ఒడిగడుతున్నావా? పాపంలో అని దాటి వెళుతున్నావా? ప్రభు ఈ మధ్యాహ్న వేళ నీతోనే మాట్లాడను గాక. నిద్ర దూరమాయను. నాకు తెలిసిన సహోదరుడు పేరు చెప్పాను, మా సంఘములో. వినండి, మంచి టాలెంటెడ్ అండి. పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, అండి తర్జుమా చేస్తాడు. దేవుడు చాలా వరాలు ఇచ్చాడు. వినండి, తన మూర్ఖత వలన కుటుంబంలో తన మూర్ఖత వలన తను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కూతురు బీటెక్ చదివే సెకండ్ ఇయర్ కూతురు ఉరేసుకొని చచ్చిపోయింది. హలో, నేను చెప్పేది వాస్తవం. ఇది వారి అబ్బాయికి పల్సర్ కొని ఇచ్చాడు, 1,50,000 పెట్టి. ఒకే కొడుకు. ఆదోని నుండి కర్నూలుకు వస్తుండగా కోడుమూడు దాటిన తర్వాత అర్ధరాత్రి తెలియకుండా లారీ వెళ్ళిపోయింది. లారీ కింద ఈ తల పచ్చడి నూరుతో చూడండి, పచ్చడి నూరినట్టు నూరింది. పట్టులో పేగులు బయటపడ్డాయి. ఆయన అన్నాడు, అన్నా, నా మూర్ఖత వల్ల నా కుటుంబం నష్టపోయిందన్న. కూతురు ఊరేసుకునింది, కుమారుడు లారీ కింద పడి చచ్చిపోయాడు. దేవా, నా మూర్ఖత వలన నా కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది, నా కుటుంబంలో సమాధానం లేకపోయింది. ఈవెన్ నా రోగము కూడా నా మూర్ఖత వల్ల కలిగిన గాయాల వలన గుండెలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎలా ఉన్నాను? రియాలిటీగా యోబులాగా ఉన్నావా, దావీదులాగా ఉన్నావా? నేను దావీదు పాపాన్ని చెప్పట్లేదు, నా వల్ల కాదు, అది అంత యోగ్యుడు కాదు. బట్ యోబు లాగా ఆ సందర్భం దేవుడు గాయము చేయను. స్నేహితులారా, భక్తిగా ఉన్న యోబు, యథార్థంగా ఉన్న యోబు, కుటుంబాన్ని కాపాడుకుంటున్న యోబుకి దేవుడు గాయాలు చేశాడు. సమాజంలో దేవుని కొరకు నిలబడిన మహానుభావుడు యోబు. ఇక ఇదే గాయాల గురించి చివరి మాట మీ అందరికి తెలిసిన భాగం చదివి నేను ప్రార్థన చేస్తాను. 1 hour అయింది ఇప్పటికే. యెషయా గ్రంథం సామెల గారు ఒక 5 నిమిషాలు తీసుకోవచ్చు కదా? రైట్, ఓకే, రైట్. 4:30 వరకు, రైట్. 4 నిమిషాలు ఉంది. మీ అందరూ కలిసి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను. ఏ దోషము లేదు, ఏ తప్పు లేనివాడు, ఏ అతిక్రమం లేనివాడు, ఏ పాపము లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇలాంటి వ్యక్తి రాస్తున్నాడు గ్రంథకర్త, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడాను. యోబులా కాదు, దావీదులా కాదు. యోబు కంటే శ్రేష్ఠుడు, దావీదు కంటే శ్రేష్ఠుడు. మన ప్రభువు గాయపరచబడాను, గాయాలు నొందేను. గాయాములను మన కొరకే పొందెను. యేసు క్రీస్తు మన కొరకే గాయాలు పొందాడు. ఎటు చూసిన గాయాలు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలే. ఆ కొరడా పెట్టి కోడాదిస్తుంటే మాంసం ముద్దలు ఎగిసి బయటకు వస్తూ ఉండగా గాయపరచబడిన క్రీస్తు, గాయాలు నొందిన క్రీస్తు సిలువలో వేలాడబడుతుండగా, సిలువలో అతి ఘోర హింస పొందుతుండగా గ్రంథకర్త రాస్తున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను. నీ స్థానంలో యేసుక్రీస్తు నిలబడ్డాడు, మన స్థానాన్ని తీసుకున్నాడు, మన స్థానంలో శిక్షణ అనుభవించాడు, భయంకరమైన శిక్షణ అనుభవించాడు. ప్రక్కటెముకలో గుస్తే బల్లెము తీస్తే గాయము కనబడుతూ ఉంది. తోమా, నా ప్రక్కలో నీ చేయి పెట్టి చూడు, గాయాన్ని చూడు అన్నాడు.
నా ప్రక్కలో చేయి పెట్టి ఏం చూడమన్నాడు? గాయాన్ని చూడు తోమా, నీకోసం గాయం పొందాను కదా తోమా, నేను రక్షించాను కదా తోమా. ఈ మాట గుర్చబడినప్పుడు నా దేవా, నా ప్రభువా, నీకోసం గాయాలు నందుతాను. ఇదే భారతదేశానికి వచ్చాడు, కేరళ రాష్ట్రం. బ్రాహ్మిన్స్ని క్రైస్తవులుగా మార్చాడు. మద్రాసుకు వచ్చి మద్రాసులో గాయాలు పొంది క్రీస్తు కొరకై అతసాక్షిగా నిత్యత్వానికి పరలోకానికి వెళ్ళిన క్రీస్తు సాక్షిగా ఉంటావా? క్రీస్తు బిడ్డగా ఉంటావా? ఏది నీ సాక్ష్యం? ఏది నీ త్యాగం? యోబు లాంటి సాక్షిగా నిలబడతావా? తోమా లాంటి సాక్షిగా నిలబడతావా? ఇది ఇంతేలే అని నవ్వుతూ వెళ్ళిపోతావా? నవ్వులాటైంది మీకు, గుండెల్లో మంట రేగుతుంది. క్రీస్తు సాక్షులు కావాలి అండి. క్రీస్తు కొరకు మండేవాళ్ళు కావాలి. క్రీస్తు కొరకే గాయాలు పొందేవాళ్ళు కావాలి. యోబు మూడిట్లో పోరాడాడు. దేవుని ఎదుట నమ్మకంగా జీవించాడు. ఏమీ మీకు స్పర్శ లేదు కాబట్టి కుష్ఠరోగికి ఎంత గిచ్చినా గిల్లినా ఏముండదు. తమ్ముడు ఏముండదు? ఏముండదు? నువ్వు చెప్తాము ఏముండదు? హలో నేనే, ఏముండదు? స్పర్శ ఉండదు. ఏ రోగికి? ఏ రోగికి? మీరు ఏ రోగులు? కుష్ఠరోగులా? తమ్ముడు కుష్ఠరోగి గిచ్చినా గిల్లినా ఉండదు. ఏ రోగులు చెప్పండి? ఏ రోగులు? మీరు ఏ రోగులు? ఏ రోగులండి మీరు? వాక్యం గుచ్చలేదనుక ఏ రోగులు చెప్పరే? ఏ రోగులు? అంతే. ఇంకా కుష్ఠరోగి ఎంత గిచ్చినా గిల్లినా స్పర్శ లేదు. అక్కడ చచ్చాడు వాడు. దేవుని సన్నిధిలో చచ్చిపోయి నువ్వు నవ్వుతున్నావు. ఇక్కడ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. ఎందుకు వచ్చావు? రోషం ఉండాలండి యోబులాగా. చచ్చిపోయి దేవుని సన్నిధానంలో ఎప్పుడో చచ్చావు. నువ్వు చచ్చేది కాక ఇంకోటి చచ్చేతడు చేస్తున్నావు. ఇక్కడ ఏం లాభం ఇక్కడికి వచ్చి? యోబులాగా రోషం ఉండాలి. గాయాన్ని చూసిన ఈ తోమా అదే గాయాల చేత సమాధి చేయబడ్డాడు మద్రాసు పట్టణంలో. అందువల్లే సెయింట్ థామస్ మౌంటైన్ అన్నాడు. ఏ థామస్ అది? సెయింట్ థామస్ మౌంటైన్. దేవునికి స్తోత్రాలు. అలాంటి శిక్షను పొందలేము, కానీ కనీసం దేవుని కొరకు మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. పిలుపు ముఖ్యం కాదు నాకు. దేవుని కొరకు సాక్షులుగా నిలబడండి. ఇన్ని రోజులు వర్తమానం విన్నారు, మార్పు రావట్లేదు మీలో. కుష్ఠరోగులాగా ఉండొద్దండి. కాళ్ళు పట్టుకొని చెప్తున్నా మళ్ళా నేను. ఇంత ఖర్చు పెట్టారు, ఇంత భోజనాలు పెట్టారు, ఇంతమంది సేవకులు పిలిచారు. దేనికోసం? దేనికోసం చెప్పండి? దేనికోసం చెప్పండి, ముగించాను నేను. దేనికోసం? దేనికోసం అండి చెప్పరే? దేనికోసం? అంతే. ఆ రోగులు అంతే. ఇంకా ఎక్కడున్న రోగులతో భయపడే వానికి వచ్చే కుష్టు కాక పక్కన కుష్టు అంటిస్తారు. అలాగుంది చెల్లి నీది. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. కళ్ళు మూసుకుందాం. ప్రభు ఏం మాట్లాడాడు నీతో ఈ 3 దినాలు? రాత్రి ఒక ప్రసంగం ఉంటుంది. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో ఏం మాట్లాడాడు? నిజమేనా? కుష్ఠరోగిలాగానే బయటికి వెళ్ళిపోతావా? ప్రభా కాదు ప్రభా, ఎక్కడో పాపం చేస్తే తప్ప కుష్టు పోదు. ఆ కుష్టు కలిగి ఉన్నా. సంథింగ్ రాంగ్ ఉంది నీలో. వాక్యంలో రాంగ్ కాదు, బోధకుల్లో రాంగ్ కాదు, నీలోనే రాంగ్. ఎందుకు వచ్చావు? మంట లేదండి ఈ సమయంలాగా. అమ్మాయి మట్టి తిని తల్లి కోసం ఎంత సహకరించింది చిన్న అమ్మాయి. నీలో అలా ఎందుకు లేదు? అది ఎందుకు ఆశ లేదు? 3 విషయాలు.
వ్యక్తిగత పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో యోబు నిలబడ్డాడు. కుటుంబ పోరాటంలో యోబు నిలబడ్డాడు. సమాజ పోరాటంలో యోబు సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు ఎందుకు ఇలాగ నన్ను పెట్టాడో చెప్పాడు. నా మేలు కోరాడు దేవుడు, నా క్షేమం కోరాడు. దేవుని కొరకు జీవిస్తాను, గాయాలైనా పర్వాలేదు, దేవుడు నన్ను ప్రాణం తీసినా పర్వాలేదు. ఇందాక మనం విన్నాం, ఒకరోజున ధవల సింహాసనం ఎదుట దేవదూతలకు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడని దేవుని దాసులు ముగించాడు. నువ్వు ఎక్కడుంటావు? జస్ట్ ఇప్పుడు నవ్విన నీవు ఎక్కడుంటావు తమ్ముడు? ఉందా స్థానం దేవుని దగ్గర? చోటుందా? ఆలోచన చేయి. బ్రతుకు మార్చుకో, జీవితాన్ని మార్చుకో. కుష్ఠరోగిలాగా వెళ్ళిపోవద్దు. ప్రార్థన, ఒక నిమిషం అందరూ ప్రార్థన చేసుకుందాం. మీ మట్టుకు మీరు, ప్రభా ఎక్కడో ఓడిపోయాను, నేను ఆత్మీయ పోరాటంలో ఓడిపోయాను. అక్కడ గెలిచుండొచ్చు, కుటుంబ పోరాటంలో ఓడిపోయాను. నా పిల్లలు నా మాట వినట్లేదు. ముగ్గురు స్నేహితులు దాడి చేస్తున్నప్పటికీ, కించపరిచి అవమానపరుస్తున్నప్పటికీ, హేళన చేసి మాట్లాడుతున్నప్పటికీ, నన్ను హేళన చేసినా పర్లేదు, నేనేమనుకోను, పెద్ద పట్టించుకోను. నేను నువ్వు నవ్వుతే నన్ను హేళన చేసినట్టే, పెద్దగా నా గురించి ఆలోచన లేదు నాకు. కానీ బ్రతుకు మారాలి నీది, అది నా ఆశ. నీ జీవితం మారాలి. యోబులాగా ఉండాలని నా కోరిక. యథార్థంగా ఉండు, పవిత్రత కలిగి ఉండు, స్వచ్ఛత కలిగి ఉండు. అంతరంగంలో పాపాన్ని ద్వేషించు, పాపాన్ని అసహించుకో. ఇది ఏది నాకు పని చేయట్లేదంటే, ఒక కుష్ఠరోగిగా ఉన్నావు, నీ బ్రతుకు ఎన్నడం మారదు, నీ జీవితం మారదు. ప్రభా నేను అలాగ ఉండకుండగా నీకోసం జీవించే బాధ్యత దయచేయని పశ్చాత్తాపడు. ప్రభు ఎదుట కన్నీరు కార్చు. ఒకరోజు నువ్వు ఏడ్చే దినం వస్తుంది. అయ్యో పలానా దేవుని దాసుడు చెప్తూ ఉండగా నవ్వాను, నేను ఈరోజు బాధపడుతున్నా. అది ఉండకూడదని నా ఆశ, నా కోరిక. పశ్చాత్తాపడి కుటుంబాన్ని కాపాడుకో. ప్రార్థన. ఆకాశమందున్న తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మా కోసం అవమానింపబడ్డారు, మిమ్మల్ని చూచి హేళన చేశారు, మిమ్మల్ని చూచి నవ్వారు. నీ బిడ్డలమైన మేము కూడా అలాంటి శ్రమలే అనుభవించాలని మీ గ్రంథంలో రాశారు. కాబట్టి మా పితరులు అలాగే వెళ్ళారు, భక్తులు అలాగే వెళ్ళారు. వీటిలో మేము ఎలాగ నిలిచి ఉండాలో యోబు గ్రంథం బోధిస్తూ ఉండగా, అలాంటి హేళన నీకు వచ్చినప్పుడు ఎలాగుంటావో అనే సంగతి దగ్గర నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోబు లాంటి భక్తి మాలో దయచేయండి. యోబు లాంటి సహనం మాకు దయచేయండి. యోబు లాంటి ఓర్పు దయచేయండి. శ్రమలలో సాక్షిగా నిలబడి కృపను దయచేయమని ఇక్కడున్న సేవకులను, పెద్దలను, పరిశుద్ధులను ఆశీర్వదించండి. మీ వాక్యం ద్వారా స్పర్శించండి, మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమెన్.